చిరసాని శ్రీనివాస్ గారు ముఖ్యంగా ఐఏఎస్ పివి సునీల్ కుమార్ గారు మరో వివాదంలో చిక్కుకున్నట్టే అనిపిస్తుంది. ఆయన ఏమన్నారంటే కాపులు దళితులు ఏకమైతే రాజ్యాధికారం వారిదే అన్నట్టు మాట్లాడారు. కాపులు సీఎం అవ్వాలి, డిప్యూటీ సీఎం పదవేమో దళితులకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు. దాని మీద డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. ఆయన కేంద్రానికి లేఖ రాశారు. అదేవిధంగా సర్వీస్ రూల్స్ బ్రేక్ అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. నిజంగా ఈ పరిణామాలు ఎట్లా చూసుకోవచ్చు? మొట్టమొదటిసారి కాపులు కొద్ది కాలమైనా కోర్మ వెంకటరెడ్డి నాయుడు గారు, వాళ్ళ మనోహర్ గారు కూడా మా సభకు హాజరయ్యారు. ఆయన ముఖ్యమంత్రి చేశారు. కాపు బలిజ వర్గానికి సంబంధించిన కోర్మ వెంకటరెడ్డి నాయుడు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ప్రధానమంత్రి పోస్టును ముఖ్యమంత్రి చేశారు. ఆంధ్రప్రదేశ్లో వర్గ ప్రాతిపదిక ప్రకారం రామ్మనోహర్ లోహియ గారు చెప్పినట్టు బలిజ కులస్తులు కానీ కాపు తెలగ బలిజ తూర్పు కాపు ఎవరైనా కానీ బీసీ వర్గాలకు చెందిన బలిజలు ఉన్నారు. తూర్పు కాపులు అంటే రెండింటికి పూర్వం వేరైనా ఇప్పుడు బాగానే చూస్తున్నారని. అలాగే గాజుల బలిజలు చాలామంది ఉన్నారు. బలిజలు సచ్ ఏ పవర్ఫుల్ కమ్యూనిటీ అండి, మీరు నమ్మరు. ఆర్మీలో ఉండటమే కాదు, కొన్ని సామ్రాజ్యాలు పాలించడమే కాదు, ఆరుముగం రేవు కానీ బుల్గట్ అనేక చోట్ల రేవు, ఒకనాటి అద్భుతమైన రేవు పట్టణాల్లో వ్యాపారం ఆర్మేనియన్ వ్యాపారస్తులు, అరబ్ వ్యాపారస్తులు బయట ఉండేవారు. ఇండియా నుంచేది బలిజ శ్రేష్ఠులు అనేవారు. ఎన్ని నౌకలు ఉండేవో. అందుకని డెఫినెట్గా దే ఆర్ హ్యావింగ్ ఎవరి రైట్ టు దానికి. కాబట్టి దళిత ఉప ముఖ్యమంత్రి గారు అంటే బహుశా కోనేరు రంగారావు గారు కానీ మరి ఎవరో మన దళితులు ఉప ముఖ్యమంత్రులు చేయలేదండి. మీకు కూడా తెలుసు కదండి, దళితులు ఉప ముఖ్యమంత్రి చేశారు. మరి ఇప్పుడు కొత్తగా అవటం ఏంటి నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడో చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి కింద కాపులకు ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇచ్చారు కదా. ఆళ్ళనాని గారికి ఇచ్చారు, ఇంకోళ్ళు కూడా ఇచ్చారు కదా. ఇచ్చారు కదండి. సరే, ముఖ్యమంత్రి వాళ్ళని కోరిక తప్పులేదు, కానీ ఇస్ డిజర్వ్డ్ ఆల్సో నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఇవాళ తాడిపీడిత వర్గాలు, ఇవాళ మిగతా బీసీల గురించి నేను చెప్తా ఉన్నాను. ఎందుకన్నానంటే తమిళనాడులో బీసీ బిడ్డ, తెలుగు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నాయ బ్రాహ్మణ కులానికి చెందిన స్టాలిన్ గారు, నాన్నగారి పేరు దక్షిణామూర్తి అలియాస్ కరుణానిధి గారు. ఇవాళ సిద్ధరామయ్య యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కర్ణాటకలో. పినరయి విజయన్ గౌడ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేరళలో. పాండిచ్చేరిలో మత్స్యకార బిడ్డ రంగస్వామి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒరిస్సాలో గొమ్మంగ్ గారు షెడ్యూల్ టైప్ కానీ అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు. ఛత్తీస్గఢ్లో యాదవ్ సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మహారాష్ట్రకి ఒక బీసీ కాపు బిడ్డ మాలతీరావు గారు ముఖ్యమంత్రి చేశారు. ఓకే, మధ్యప్రదేశ్కి అనేక మంది చౌహాన్ గారు కానీ ఇప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చుట్టుపక్కల ఉన్న అన్ని చోట ముఖ్యమంత్రులు బీసీలు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కొద్ది కాలానికన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి చేశారు అనేకసార్లు. ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రకాశం గారు, మన రాజగోపాలాచారి గారు, బూరుగుల రామకృష్ణరావు గారు తెలంగాణకి, ఉమ్మడి రాష్ట్రానికి పివి నరసింహరావు గారు చేశారు, చాలామంది చేశారు. వైశ్య ప్రముఖులు ముఖ్యమంత్రిగా చేశారు. విలమలో అనేక మంది ముఖ్యమంత్రి చేశారు. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా తెలంగాణ నుంచి వచ్చి మద్రాసు రాష్ట్రంలో స్థిరపడిన పనగల రామణయ్య గారు ముఖ్యమంత్రిగా చేశారు. తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ స్థిరపడ్డ ముఖ్యమంత్రి చేశారు. తెలంగాణ పూర్వీకులు రాజకోట నుంచి వచ్చిన వాళ్ళలో బొబ్బిలి వాళ్ళు కానీ వారు కానీ ముఖ్యమంత్రిగా చేశారు. కమ్మాస్ బొల్లేని మున్స్వామి నాయుడు గారు 1931 ముఖ్యమంత్రి చేశారు. తర్వాత రామారావు గారు చేశారు. ఎస్సీల్లో మాల కులస్తులు ముఖ్యమంత్రి, నాకు అర్థం కాదు, మాల కులస్తులు ముఖ్యమంత్రి చేయలేదా? దామోదర సంజీవ్ గారు ఎవరండి? అంటే జ్ఞాపక శక్తి మనకేమైనా తక్కువగా ఉందా? ప్రజలకు తక్కువగా ఉందా? ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక మాల కులస్తుడు, అద్భుతమైన మానవతావాది, దేశం గర్వించదగ్గ గొప్ప ఒక యోధుడు. అవమానాలు పాల్పడ్డా సరే, మా రామకృష్ణ, మా అల్లు సత్యనారాయణ గారు మద్దతు ఉంటే ఉండొచ్చు. అత్యంత అవమానాలు పడ్డ దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఎవరు హయాంలో పడ్డాడు? కుల వివక్షత ఎదుర్కొన్నాడే. ఇంత పుస్తకం ఉంది ఆయన మీద. నరకయాత్ర అనిపించి నిలబడ్డాడే ఆయనే కదా. కాపులకి మళ్ళీ బీసీ స్టేటస్ కల్పించమని చెప్పి ఆ ఎస్సీలకు పదోన్నతి కల్పించి దాని గురించి మాట్లాడతాను నోరు రాదు ఎవరికి? నేను అడుగుతున్నానండి, చరిత్రని చెవిలో పెడదామా? పూలు పెట్టేదా? కానీ ఇవాళ మీరు మాట్లాడింది ఏందైతే సునీల్ కుమార్ గారు మాట్లాడారో, ఇన్ సబ్జెక్ట్ మీరు ఫోకస్ చేశాను. సునీల్ కుమార్ గారి విషయంలో ఆయన ఆ రోజు మాట్లాడారు. మాకేమి ఇచ్చారు? నిజంగా ఒక గుండె లోతు నుంచి వచ్చింది భావన సునీల్ కుమార్ గారికి.
నేను దానికి అనుకూలంగా సోషల్ మీడియాలో మాట్లాడాను. నేను ఆ మిత్రుడు కూడా మాట్లాడారు. చెప్పండి, ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చారు, నా మీద విమర్శలు ఇచ్చారు. ఏమన్నాడు తెలుసా ఆయన నిజంగానండి, ఆయన అత్యంత పీడిత వర్గాల నుంచి వచ్చిన ఆయన పూర్వీకులు పోరాడి కసితో పోరాడి నిలబడ్డాలి ఆ స్థానంలో రావడానికి. రిజర్వేషన్ ఎందుకు పెట్టారంటే ఆర్థిక అంశాల గురించే పెట్టారని కొంచెం చెప్పుకోండి. అంటే ఒకసారి మీకు వచ్చిందనుకోండి ఇంక అయిపోయింది కదా, అది కాదు, సామాజిక అంశాలుగా ఒక అణగదొక్కబడిన వాళ్ళ గురించి పెట్టింది అది. అంటే ఒక డబ్బులు వచ్చేస్తే సరిపోయింది, డబ్బులు వస్తే ఒక వర్గాన్ని చూసే పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయండి, లేవు కదా. అందుకని ఎస్సీల డబ్బులు తీసిన ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సామాజిక కోణంలో సమానంగా రావాలి. అలాంటి పోరాడిన దాంట్లోంచి వచ్చిన చంద్రపూడిలో పశ్చిమ జిల్లాలో పుట్టి పెరిగి పోరాడి వచ్చిన ఆయన అన్నాడు, ఆ గుడిలోకి రానివ్వలేదు కదా చాలామంది. శతాబ్దాల పాటు గుడికి రానివ్వకుండా దుర్మార్గమైన ఉత్తర ఆర్య సనాతనవాద ప్రభావంతో, ఉత్తర ఆర్య సనాతనవాదం మాకు దేవుళ్ళు కదా లేదండి, మా దేవుళ్ళైనా ఎవరికి లేదండి. అది మా ఊళ్ళమ్మ, ఎల్లమ్మ, దేశాలమ్మ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఆ విగ్రహాలకు కూడా ఉత్తరాది సనాతనవాద పేర్లు పెట్టేశారు. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఆ పేర్లు తగిలిస్తున్నారు. మా వాళ్ళకి మధ్యలో మీడియేటర్లు వచ్చేసారు. ఇంతకుముందు మీడియేటర్లు ఉండేవారు కాదు, స్థానికులు ఎవరు ఉండేవాళ్ళు. ఇప్పుడు మీడియేటర్లు మాకు తెలియని భాషలో ఆయనకి దేవుడికి వినిపిస్తున్నారు. సామాన్యుని దూరం చేయలేదా? ఇది గుళ్ళోకి రావద్దని చెప్పింది మేమా? ఉత్తరాది సనాతనవాదులు బ్యాచా? అప్పుడు మా గుడి లేదు, బడి లేదు, వాళ్ళకి విద్య నిషేధం. మళ్ళీ చెప్తున్నానండి, బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ ఉత్తరాది సనాతనవాదులు మాట్లాడుతున్న వాళ్ళకి మీకు మనువాద శాస్త్రం మళ్ళీ తీసుకొచ్చి ఒక అత్యగ్ర కులం వాళ్ళ ముందు కూర్చుంటే శూద్రుల పిరుదులు కోసేమని రాసిన దాన్ని సపోర్ట్ చేద్దాం మనం? సతీ సహగమనం ఇంకో దాన్ని సపోర్ట్ చేయాలనా? కాదు. అందుకని ఆ రోజు సునీల్ కుమార్ గారు చెప్పిన మాటల్లో కొన్ని ఖచ్చితంగా అభినందించాను. కానీ ఇవాళ మాట్లాడిన మాటలు మాత్రం, ఆయన డీజీపీ స్థాయి అధికారి, అగైన్ రిపీటింగ్ అండి, ఆయన నో హిమ్ ఈజ్ డీజీపీ ర్యాంకింగ్ అధికారి. దో హిజ్ టెంపరీ సస్పెన్షన్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్ అండి. మళ్ళీ చెప్పి సస్పెన్షన్ ఈజ్ అంటే తిరిగి అన్ని రెస్టోర్ చేస్తారు, జీతం కూడా ప్రభుత్వ నిధులను జీతం సంఘం కూడా వస్తుంది దానికి. అలాంటిదప్పుడు డీజీపీ స్థాయి అధికారి ఈ విధంగా రాజకీయాలు కానీ కుల రాజకీయాలు కానీ మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో నేను తప్పుందని అంటలేదు. కానీ సర్వీస్ రూల్స్ విషయాలు కొంతమంది సపోర్ట్ చేస్తారు. నో అండి, నేను చెప్తున్నాను, సర్వీస్ ఉన్నప్పుడు ఆయనే మాట్లాడితే జవాబుదారీ వ్యవస్థ. యూపీఎస్సీలో వచ్చి హై ర్యాంకింగ్ తెచ్చుకున్న ఆఫీసరు అలా మాట్లాడితే రేపు పొద్దున్న ఐజీ గారు ఉంటారు, కింద కేడర్ ఆయన, మనం ఒకటి అవ్వాలి, ఆ సంగతి తేల్చాలంటారు. కింద డిఐజీ గారికి వస్తారు ఒక ఆయన, అసలు దోషంగా యుద్ధమే చేయాలి, మనం అధ్యాయాలు తీసుకోవాలంటారు. ఎస్పీ గారు వస్తారు, మనం మాట్లాడతారు. తర్వాత డిఎస్పీ గారు ఉంటారు, 100 రెట్లు ఎక్కువ మాట్లాడతారు. ఎస్ఐ గారు, సిఏ గారు ఉంటారు, ఎస్ఐ గారు ఉంటారు. కానిస్టేబుల్ కూడా 500 రెట్లు ఎక్కువ మాట్లాడచ్చు ఈ లెక్కన. హోంగార్డు ఆయన పాపం ఈ సమాజంలో అత్యంత అన్యాయమైపోయిన వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు పాపం అన్ని అవమానాలు పడేది. మా ఎంటైర్ నేను చెప్తున్నా అండి, ఈ సమాజంలో సేవ చేస్తుంది ఎవరంటే హోంగార్డ్స్, కానిస్టేబుల్స్. ఎంత అద్భుతమైన మెడికల్ లాంటి యువకులు ఎస్ఐలుగా రిక్రూట్ అయ్యి వస్తున్నారండి వాళ్ళు. కానీ నేను చెప్తున్నాను, ఐఎమ్ రిపీటింగ్, వాళ్ళది విద్యం అండి, అద్భుతమైన అధికారులు ఉన్నారు. అందువల్ల ఇది నేను సమాజ స్థాయి డీజీపీ ర్యాంక్ ఇస్తారు ఇలా మాట్లాడటం అనేది. ఆయనే అది మాట్లాడితే రేపు పొద్దున్న ఎస్పీ స్థాయి అధికారి యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పి మాట్లాడితే ఏమవుతుందండి? మనకు అధికారం దక్కపోతే యుద్ధమే చేద్దామని మాట్లాడుతూ అది నేను అంటున్నాను. ఆయన బయటికి రమ్మనండి, ఒక పోరాట పట్టిపోన్నాడే డెఫినెట్గా. ఆయన ఫిజికల్ ఆయన సైకిల్లో మీద కూడా తిరుగుతూ ఉంటారు. చెప్తాను, మంచి కవిత్వం పట్ల, మానవీయ కోణంలో తాడిపేద ప్రజానికాన్ని పై తీసుకురావడం పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి. ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్. కానీ ఆయన ఒక పార్టీ పెట్టుకోవచ్చు, లేకపోతే మా సోదరుడు జేబీఎం పార్టీ అయిన జడ శ్రవణ్ కుమార్ గారి పార్టీలో కలవచ్చు, లేదా ఇంకో పార్టీలో ఆయన ఇష్టం, ఆయన క్యాండిడేట్స్ నేను ఆయన ఎలా నిర్దేశిస్తాం, అద్భుతంగా తీసుకురావచ్చు. ముందర ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాన్ని నేను చెప్తున్నాను, దీని మీద మాట్లాడమని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ టు హిమ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.